సంతోష్ రావులపై కవిత చేసిన ఆరోపణలపై భగ్గుమన్నారు బీఆర్ఎస్ నేతలు. కవిత పార్టీ లైన్ దాటారు కాబట్టే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు గులాబీ లీడర్స్. పార్టీకి నష్టం జరిగితే కేసీఆర్ సొంత బిడ్డను కూడా ఉపేక్షించరు అన్నారు. కవిత విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ ముక్త కంఠంతో స్వాగతిస్తోంది. హద్దుమీరి మాట్లాడారు కాబట్టి కవితపై వేటు వేయాల్సి వచ్చింది. పార్టీని ఎవరు ధిక్కరించినా ఇదే యాక్షన్ ఉంటుందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే, సెకండ్ ఆప్షన్ లేదు. బిడ్డ కన్నా ప్రజలు రాష్ట్రం ముఖ్యం కాబట్టే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. దేశంలో ఎన్నో రాజకీయ కుటుంబాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. దీన్ని కొత్తగా చూడాల్సిన అవసరం లేదంటోంది బీఆర్ఎస్. దేశమంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను? దేశం అంతా అయింది. ఏమి ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు, చూసుకునే కూర్చుంటారా? కవిత వ్యాఖ్యలు వ్యవహార శైలితో పార్టీకి నష్టం కలుగుతోంది కాబట్టే సస్పెండ్ చేశాం. ఇది ఏ పార్టీలోనైనా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అన్నట్టుగా కారు పార్టీ వ్యవహార శైలి కనిపిస్తోంది.